హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈ వీడియోలో మనం రక్షణ రంగం విషయంలో యూపీఏ ప్రభుత్వ కాలంలో అలాగే ఎన్డీఏ ప్రభుత్వ కాలంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యత్యాసం కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యూపీఏ ప్రభుత్వ కాలంలో 2013-14లో భారతదేశం కేవలం 686 కోట్ల విలువైన రక్షణ వస్తువులు మాత్రమే ఎగుమతి చేసింది, అంటే ఆయుధాలు అలాంటివి. అలాగే ఎన్డీఏ ప్రభుత్వ కాలంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో 23,622 కోట్లు రక్షణ వస్తువులు ఎగుమతి జరిగింది. అంటే ఇది 34 రెట్లు పెరిగింది. అంటే ఎంత అభివృద్ధి చెందిందో చూడండి. అలాగే యూపీఏ ప్రభుత్వ కాలంలో రక్షణ వస్తువుల దిగుమతులు చాలా ఎక్కువగా ఉండేవి. అది ఎన్డీఏ ప్రభుత్వ కాలంలో క్రమక్రమంగా ఈ దిగుమతులు చాలా వరకు తగ్గిపోయాయి. ఇక రక్షణ బడ్జెట్ విషయానికి వస్తే యూపీఏ కాలంలో 2004-2014 మధ్యలో 75,000 కోట్ల నుండి 2,03,672 కోట్ల వరకు వృద్ధి చెందింది. అనగా 2004-2014 మధ్య 2.7 రెట్లు మాత్రమే పెరిగింది. అదే ఎన్డీఏ కాలంలో 2014-26 మధ్యలో 2.26 లక్షల కోట్లతో ప్రారంభించి అలా ఇప్పటికీ 7.84 లక్షల కోట్లకు వృద్ధి చెందింది ఈ రక్షణ రంగ బడ్జెట్. అనగా 2014-2026 మధ్య రక్షణ ఖర్చులు సుమారు 3.4 రెట్లు పెరిగింది. అంటే ఈ రక్షణ ఖర్చుల విషయంలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ పెట్టినటువంటి ఈ ఖర్చు చాలా ఎక్కువగా ఉంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి భారత్ రక్షణ విషయంలో ఇతర దేశాలపై ఆధారపడింది. కానీ 2014 తర్వాత భారత్ తానే ఆయుధాలు తయారు చేసే స్థాయికి చేరింది. ఇది కేవలం ప్రభుత్వం మారడమా లేదా బలమైన నాయకత్వం వల్ల వచ్చిన మార్పా? మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలని మనవి చేసుకుంటున్నాం. యూపీఏ కాలంలో మేక్ ఇన్ ఇండియా అనే భావనే లేదు. డిఆర్డిఓ ప్రాజెక్ట్స్ ఆలస్యంగా సాగేవి. ప్రైవేట్ రంగానికి అవకాశం చాలా తక్కువ. డిఫెన్స్ కారిడార్లు అసలు లేనే లేవు. రక్షణ ఎగుమతులు దాదాపు శూన్యం. ఎన్డీఏ కాలంలో మేక్ ఇన్ ఇండియా డిఫెన్స్లో కూడా ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్, తమిళనాడులో డిఫెన్స్ కారిడార్లు ఏర్పాటు చేశారు. ప్రైవేట్ కంపెనీస్ కూడా అవకాశం కల్పించారు. డిఆర్డిఓకి స్వేచ్ఛ, బలం ఇచ్చారు. దేశీయంగా తేజస్ యుద్ధ విమానాలు, ఆకాశ్ క్షిపణి, బ్రహ్మోస్ విస్తరణ, డ్రోన్ల తయారీ, ఆధునిక గన్ల తయారీ మొదలైనవన్నీ చేపట్టారు. భారత్ ఇప్పుడు అనేక దేశాలకు ఆయుధాలు తయారు చేసి ఎగుమతి చేసే స్థాయికి చేరింది. యూపీఏ ప్రభుత్వంలో ఆయుధాల కొనుగోలులో ఆలస్యం, సైనికులకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల కొరత, పాత తుపాకీలు, సరిహద్దుల్లో రోడ్లు దయనీయ స్థితిలో ఉండడం, నిర్ణయాల్లో ఆలస్యం ఉండడం ఇవన్నీ లోపాలుగా కనిపించేవి. అదే ఎన్డీఏ ప్రభుత్వంలో ఫాస్ట్ ట్రాక్ డిఫెన్స్ కొనుగోళ్లు, సైనికులకు ఆధునిక పరికరాలు, కొత్త రైఫిళ్లు, మెరుగైన బాడీ ఆర్మర్లు, నిఘా సాంకేతికత, సరిహద్దుల్లో రోడ్లు, సొరంగాల నిర్మాణం, సైనిక సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వడం. ఉగ్రవాదం విషయానికి వచ్చేటప్పటికి యూపీఏ కాలంలో చాలా ఎక్కువగా జరిగేవి. అదీకాక దేశం నడిబొడ్డులో జరుగుతుండేవి. కానీ ప్రతీకార దాడులు ఏమీ ఉండేవి కాదు. సరిహద్దు దాటి సైనిక చర్యలు అస్సలే ఉండేవి కాదు. అదే ఎన్డీఏ కాలంలో ఉగ్రవాద దాడులు చాలా వరకు తగ్గాయి. అవి కూడా బార్డర్లో మాత్రమే అక్కడక్కడ జరుగుతున్నాయి. కానీ ఎక్కడ ఏం జరిగినా సర్జికల్ స్ట్రైక్స్ జరుగుతున్నాయి. అలాగే బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ జరిగింది. ప్రపంచానికి స్పష్టమైన సందేశం ఇస్తుంది. భారతదేశంపై దాడి చేస్తే తిరిగి ఎదురు దాడి ఖచ్చితంగా జరుగుతుందని. సైనికులకు కూడా ఆత్మవిశ్వాసం పెరిగింది. యూపీఏ ప్రభుత్వ కాలంలో రక్షణ దౌత్యం చాలా బలహీనంగా ఉండేది. భారత్ను సాఫ్ట్ నేషన్గా చూసే పరిస్థితి ఉండేది. సరిహద్దు మౌలిక వస్తువుల పట్ల నిర్లక్ష్యం ఉండేది. కానీ ఎన్డీఏ ప్రభుత్వంలో వీటిలో ఎంతగానో అభివృద్ధి జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వ కాలంలో భారత్ బలమైన రక్షణ శక్తిగా ఎదిగింది. పెద్ద దేశాలతో వ్యూహాత్మక ఒప్పందాలు,
జాతీయ భద్రతపై రాజీ లేని పోరు, వేగవంతమైన నిర్ణయాలు మొదలైనవి తీసుకోవడంలో ముందంజలో ఉంది. రక్షణ రంగంలో మోదీ ప్రభుత్వం ఎలా గొప్పదిగా తయారైందంటే బలమైన రాజకీయ సంకల్పం, అలాగే స్పష్టమైన జాతీయ భద్రతా దృష్టి, ఆత్మనిర్భర భారత్, సైనికులకు గౌరవం మరియు మద్దతు, దిగుమతిదారుడి నుంచి తయారీదారుడిగా మార్పు పై కారణాల వల్ల ఎన్డీఏ ప్రభుత్వం రక్షణ రంగంలో గొప్పదిగా మార్పు చెందగలిగింది. కానీ ఈ మార్పు సరిపోదు. మనం అమెరికా, చైనాలతో పోటీ పడగల స్థాయికి చేరాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, రక్షణ అంటే కేవలం సైన్యము, డబ్బు మాత్రమే కాదు. అధునాతన ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానం అవసరం. అలాగే బలమైన నాయకత్వం, ధైర్యం, దీర్ఘదృష్టి కూడా అవసరం. యూపీఏ రక్షణను నిర్వహించింది, కానీ ఎన్డీఏ రక్షణను మార్చింది, ఒక స్థాయికి చేర్చింది. అందుకే ఈరోజు భారత్ ప్రపంచంలో భయపడని బలమైన దేశంగా నిలిచింది. జై హింద్, జై భారత్.